ఉండే. అటువంటి దుర్మార్గమైనటువంటి ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడే బడే నాగజ్యోతి తండ్రి ఉద్యమాలలో పోయి అమరుడైనా ప్రజల కోసం తన ప్రాణాలు ఇచ్చింది. ఆయన కోసం, ఆయన స్వార్థం కోసం కాలే, ప్రజల పక్షాన కొట్లాడటానికి పోయి ఆ ప్రజల కోసం ఆయన బలైపోయింది. అటువంటి వ్యక్తి యొక్క బిడ్డ మన నాగజ్యోతి. ఇప్పుడు ఆమె చెప్పింది, నాకు తల్లి లేదు, మీరే ములుగు ప్రజలు నా తల్లిదండ్రులు అని చెప్పింది. నేను మీ అందరినీ కోరుతా ఉన్నా, ఆమె కష్టపడి చదువుకున్నది, ఉన్నతమైన విద్యావంతురాలు అయింది, చాలా కష్టపడి పైకి వచ్చింది, సర్పంచ్ గా పనిచేసి ఇలా జిల్లా పరిషత్ చైర్మన్ హోదాకు వచ్చింది. నేను మీ అందరిని కూడా కోరేది, నాగజ్యోతి ములుగు ఎమ్మెల్యే అయితే ములుగు కూడా ఒక జ్యోతిలాగా వెలుగుతుంది గ్యారంటీగా అని చెప్తా ఉన్నా. మీరు నాగజ్యోతి గారిని గెలిపించండి. ఇక్కడ వచ్చి నేను 2 రోజులు నేను ఇక్కడనే క్యాంప్ ఉంటాను, ములుగుకు నేనే మీతో స్వయంగా మాట్లాడతాను. ఏమేమి అవసరాలున్నాయో, ఏ గ్రామంలో, ఏ మండలాలలో ఏ బాధలున్నాయో, రోడ్లు గాని, బ్రిడ్జిలు గాని, మంచి చెడ్డలు గాని 100% చేయించే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా.